ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు రియల్మీ కంపెనీ మన ఇండియాలో రియల్మీ 6 సిరీస్ని లాంచ్ చేసింది. ఈ రియల్మీ 6 సిరీస్లో మనకి రెండు మొబైల్స్ ఉంటాయి, రియల్మీ 6 అలాగే రియల్మీ 6 ప్రో. ఈ రెండు మొబైల్స్తో పాటుగా వీళ్ళు ఒక ఫిట్నెస్ ట్రాకర్ను కూడా లాంచ్ చేశారు. దాని పేరు రియల్మీ బ్యాండ్. అయితే రియల్మీ 6 అలాగే రియల్మీ 6 ప్రో గురించి తెలుసుకోవడానికంటే ముందు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. ఇంతకుముందు మనకి ఏవైతే రియల్మీలో నెంబర్ సిరీస్లు ఉన్నాయో రియల్మీ 5 అలా ఉంది కదా, సో ఆ రియల్మీ 5 అనేది ఇక మీద ప్రో వర్షన్లో వీళ్ళు తీసుకురాబోతున్నారు. అంటే ఆ ప్రైస్లో తీసుకురాబోతున్నారు. చాలా అప్గ్రేడెడ్ ఫీచర్స్తో వీళ్ళు కొంచెం ప్రైస్ హైప్తో వీటిని తీసుకురాబోతున్నారు. అలాగే ఇక్కడ రియల్మీ 6 ప్రో అనేది ఇక మీద మనకి రియల్మీ ఎక్స్ సిరీస్ ఉంది కదా, సో దాని ప్రైస్ రేంజ్లో వీళ్ళు తీసుకురాబోతున్నట్టు ఈరోజు వీళ్ళు కన్ఫర్మ్ అయితే చేశారు. అంటే ఇక మీద మనకి కొంచెం ఎక్కువగానే ఉంటాయి కానీ ప్రైజెస్, అలాగే స్పెసిఫికేషన్స్ కూడా వీళ్ళు చాలా బెటర్ స్పెసిఫికేషన్స్నే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ముందు మనం మొబైల్స్ గురించి తెలుసుకుందాం. దాంట్లో ఫస్ట్ మనకి రియల్మీ 6 గురించి చూద్దాం. ఇక రియల్మీ 6లో మనకి 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లేకి మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వీళ్ళు యూజ్ చేశారు. అంటే రెగ్యులర్ బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండదు, మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని యూజ్ చేశారు. అలాగే ఈ డిస్ప్లే మీద మనకి టాప్ లెఫ్ట్లో ఒక చిన్న పంచ్ హోల్ ఉంటుంది. దాంట్లో మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. అలాగే ఈ డిస్ప్లే మనకి ఫుల్ లెంత్గా బెజర్లెస్గా ఉంటుంది. అలాగే ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్తోనే ప్రొటెక్ట్ చేస్తారు, కానీ అది ఏ వర్షన్ అనేది రియల్మీ 6లో మాత్రం మెన్షన్ చేయలేదు. కానీ 6 ప్రోలో మాత్రం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5 అని క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారనమాట. ఇది మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే దీంట్లో వాడిన ప్రాసెసర్ మాత్రం చాలా హై అండ్ గేమింగ్ లెవెల్ ప్రాసెసర్ని వీళ్ళు యూజ్ చేశారు. మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్ని వీళ్ళు ఈ ఫోన్లో వాడారు. అయితే ఇది మనకి ఏదైతే రెడ్మీ నోట్ 8 ప్రోలో వాడారో అదే ప్రాసెసర్ని ఇక్కడ మనకి రియల్మీ 6లో వీళ్ళు యూజ్ చేశారు. ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట. ఫుల్ లెంత్గా మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్న ఒక మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి మొత్తం వీళ్ళు 3 వేరియంట్స్ తీసుకొచ్చారు. 4+64 అలాగే 6+128 అలాగే 8+128 లాగా 3 వెర్షన్స్ని తీసుకొచ్చారు. ఇక దీనికి సంబంధించిన కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే దీనికి బ్యాక్ సైడ్ మనకి మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా, సామ్సంగ్ ఐఎస్ఎల్ బ్రైట్ GW1 సెన్సార్. ఇది ఏదైతే ఇంతకుముందు వీళ్ళు రియల్మీ ఫోన్స్లో వాడారో సేమ్ సెన్సార్ని దీంట్లో కూడా వీళ్ళు యూజ్ చేశారు. రెండోది మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా అల్ట్రా వైడ్ లెన్స్, ఇది మనకి 190 డిగ్రీస్ వైడ్ యాంగిల్ని కవర్ చేయగలదు. మూడోది 2 మెగాపిక్సెల్ కెమెరా డెప్త్ సెన్సార్. నాలుగోది 2 మెగాపిక్సెల్ కెమెరా మ్యాక్రో లెన్స్ని వీళ్ళు యూజ్ చేశారు. ఇది మనకి 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ కూడా దీంట్లో ఉంటాయి. అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంటుంది. కాకపోతే దీన్ని వీళ్ళు UIS అని చదువుతున్నారు. సో అంటే మనకి ఇమేజ్ స్టెబిలేషన్ అయితే దీంట్లో ఉందని అర్థం వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు. అలాగే వీడియోలో మనకి రకరకాల ఫీచర్స్ కూడా వీళ్ళు యాడ్ చేశారు. మనకి బొకే ఎఫెక్ట్ వీడియో, అలాగే మనకి స్లో మోషన్ వీడియో, ఇలాంటి చాలా రకాల ఫీచర్స్ అనేవి మనకి ఉంటాయి. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. ఇక దీంట్లో మనకి 4300 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 30 వాట్స్ సపోర్ట్ చేసే వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ 4.0ని దీంట్లో వీళ్ళు సప్లై చేస్తున్నారు. 110 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే రియల్మీ UIతో వస్తుందన్నమాట. ఇవి దీనికి సంబంధించిన మేజర్ కీ స్పెసిఫికేషన్స్. ఇంతకుముందు వచ్చిన రియల్మీ 5తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఒక హ్యూజ్ అప్గ్రేడ్ వీళ్ళు దీంట్లో యూజ్ చేశారు. అలాగే దీంట్లో ఇంకొక హైలైట్ కీ ఫీచర్ ఏంటంటే ఈ డిస్ప్లే మనకి 90Hz రిఫ్రెష్ రేట్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మంచి ఫీచర్స్తో ఈ ఫోన్ వీళ్ళు తీసుకొచ్చారు. ఇక దీంట్లో మనకి మొత్తం 3 వేరియంట్స్ తీసుకొచ్చారని చెప్పాను కదా. ఫస్ట్ మనకి 4+64 13,000 రూపాయలు, 6+128 15,000 రూపాయలు, అలాగే 8+128 16,000 రూపాయలు అయితే పెట్టారు. ఇది మనకి మార్చి 11వ తారీఖు నుంచి realme.comలోను అలాగే మనకి ఫ్లిప్కార్ట్లో కూడా సేల్లోకి తీసుకురానున్నారు. లాంచ్ ఆఫర్ కింద మాత్రం రియల్మీ 6కి ఎలాంటి ఆఫర్ అయితే లేదు. రియల్మీ 6 ప్రోకి మాత్రం యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ డెబిట్ కార్డ్ మీద 1000 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ EMI ట్రాన్సాక్షన్స్ కూడా అనమాట. ఇక మనం ఒకసారి రియల్మీ 6 ప్రోలో ఒకసారి వెళ్తే ఇది ఒక ట్రూ ప్రో వర్షన్ లాగా తీసుకొచ్చారు. దీంట్లో మనకి 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లేనే ఉంటుంది. ఇది కూడా మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తోనే వస్తుంది. ఇది కూడా మనకి 90Hz రిఫ్రెష్ రేట్గా సపోర్ట్ చేస్తుంది అనమాట. బోత్ రియల్మీ 6 అలాగే రియల్మీ 6 ప్రో రెండు ఫోన్స్ కూడా మనకి 90Hz రిఫ్రెష్ రేట్ని ప్రొవైడ్ చేయగలుగుతున్నాయి. అలాగే మనకి ఈ డిస్ప్లే మీద డ్యూయల్ పంచ్ హోల్ ఉంటుంది. రియల్మీ 6లో మనకి సింగిల్ పంచ్ హోల్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీంట్లో మాత్రం డ్యూయల్ పంచ్ హోల్. దీంట్లో మనకి 16+8 ఉంటుంది. 16 మనకి రెగ్యులర్ కెమెరా, అలాగే 8 మెగాపిక్సెల్ మనకి అల్ట్రా వైడ్. ఇది మనకి 105 డిగ్రీస్ వైడ్ యాంగిల్ని కవర్ చేయగలరు అనమాట. ఇది ఒక హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. మనకి మిడ్ రేంజ్ మొబైల్స్లో ఫ్రంట్ సైడ్ వైడ్ యాంగిల్ కెమెరాని యూజ్ చేయడం అనేది ఒక మంచి అప్గ్రేడ్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక దీంట్లో వీళ్ళు వాడిన ప్రాసెసర్ Qualcomm Snapdragon 720G ప్రాసెసర్ని వీళ్ళు యూజ్ చేశారు. ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్ 8 nm మీద బిల్డ్ అయిన
ప్రాసెసర్ అనమాట. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730G కంటే కొంచెం తక్కువ పెర్ఫార్మెన్స్ అయితే ఇది చేయగలదు, దానికంటే కొంచెం లోవర్ వేరియంట్ని వీళ్ళు దీంట్లో యూజ్ చేశారు. కాకపోతే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ మిడ్ రేంజ్లో మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వగలదు. అలాగే ఈ ప్రాసెసర్కి మనకి ఇండియాకి సంబంధించిన జీపీఎస్ సిస్టమ్ నావిక్ సిస్టమ్ కూడా దీంట్లో మనకి నావిక్ జీపీఎస్ సిస్టమ్ కూడా ఈ ఫోన్లో మనకి సపోర్ట్ చేస్తుంది. అఫీషియల్గా మనకి లాంచ్ అయిన రెండో ఫోన్ అనమాట మన ఇండియాలో. యాక్చువల్గా రియల్మీ X50 Proలో కూడా నావిక్ జీపీఎస్ సిస్టమ్ని వీళ్ళు ఇంక్లూడ్ చేస్తారని చెప్తున్నారు. కాకపోతే దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అనేది మనకి ఏప్రిల్లో వస్తుంది. కానీ అఫీషియల్గా రెడీగా అవైలబుల్గా ఉన్న ఫస్ట్ ఫోన్ మాత్రం ఇదే మనకి రియల్మీ 6 Proని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక దీంట్లో మనకి బ్యాక్ సైడ్ 4 కెమెరాలు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా. ఇది ఏదైతే వాళ్ళ సామ్సంగ్ ఐఎస్ఎల్ బ్రైట్ GW1 సెన్సార్ ఉందో సేమ్ సెన్సార్ని వీళ్ళు యూజ్ చేశారు. 6 Proలో మనకి మెయిన్ కెమెరా మాత్రం సేమ్. ఇక రెండోది 12 మెగాపిక్సెల్ కెమెరా. ఇదే ఈ ఫోన్లో హైలైట్. ఇది మనకి టెలిఫోటో లెన్స్ లాగా వీళ్ళు యూజ్ చేశారు. ఇది మనకి 20x హైబ్రిడ్ జూమ్ అయితే సపోర్ట్ చేయగలరు అనమాట. మూడోది 8 మెగాపిక్సెల్ కెమెరా యాజ్ యూజువల్ మనకి అల్ట్రా వైడ్ లాగా యూజ్ అవుతుంది. నాలుగోది 2 మెగాపిక్సెల్. ఇది మనకి మ్యాక్రో లెన్స్ లాగా యూజ్ అవుతుంది. ఇది దీనికి సంబంధించిన కెమెరా డిపార్ట్మెంట్. అలాగే దీంట్లో కూడా మనకి 4K రికార్డింగ్ 30 ఫ్రేమ్స్ సపోర్ట్ చేస్తుంది. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ అవైలబుల్గా ఉంది. అలాగే బొకే ఎఫెక్ట్స్ ఉంది. అలాగే పోర్ట్రేట్ ఎఫెక్ట్ ఉంది. ఇలా రకరకాల ఫీచర్స్ అనేవి ఈ కెమెరాలో మనకి అవైలబుల్గా ఉంటాయి. దీంట్లో కూడా మనకి 4300 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 30 వాట్స్ సపోర్ట్ చేసే వుక్ ఫాస్ట్ ఛార్జింగ్ 4.0 దీంట్లో కూడా సేమ్ అనమాట. రెండింటిలో కూడా బ్యాటరీ సేమ్. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా సేమ్. Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. రియల్మీ యూఐతోనే వస్తుంది. ఇక దీంట్లో కూడా మనకి మొత్తం 3 వేరియంట్స్ తీసుకొచ్చారు. దాంట్లో ఫస్ట్ మనకి 6+64 17,000, 6+128 18,000, అలాగే 8+128 మాత్రం 19,000 రూపాయలు అయితే పెట్టారు. ఇది మనకి మార్చి 13వ తారీఖు నుంచి realme.comలోనూ అలాగే మనకి ఫ్లిప్కార్ట్లో సేల్లోకి రానుంది. సో దీని మీద మాత్రం యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఆర్ డెబిట్ కార్డు ఈఎంఐ కార్డు ఏదైనా సరే మీరు వాడితే మాత్రం 1000 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ సేల్కి మాత్రమే ఈ ఆఫర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక వీటితో పాటుగా రియల్మీ బ్యాండ్ కూడా వీళ్ళు లాంచ్ చేశారు. రియల్మీ బ్యాండ్లో మనకి 0.96 ఇంచెస్ ఐపీఎస్ డిస్ప్లే ఉంటుందన్నమాట. TFT ఐపీఎస్ డిస్ప్లే. సో దీంట్లో మనకి 9 రకాల స్పోర్ట్స్ మోడ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అలాగే దీంట్లో 5 డిఫరెంట్ క్లాక్ స్టైల్స్ అంటే మనకి వాచ్ ఫేసెస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఛార్జ్ చేసుకోవడానికి 1 అవర్ 4 మినిట్స్ వరకు ఛార్జింగ్ పడుతుంది. అలాగే 10 డేస్ పాటు ఇది బ్యాటరీ లైఫ్ అయితే ఇవ్వగలరని వీళ్ళు చెప్తున్నారు. సో దీంట్లో మనకి అన్ని రకాల ఫీచర్స్, వాటర్ రెసిస్టెంట్ ఏవైతే మనకి స్పోర్ట్స్ ఫీచర్స్ అన్నీ ఉంటాయో వాటితో పాటుగా మనకి నోటిఫికేషన్ ఫెసిలిటీ కూడా వీళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ మనకి కాల్స్ వస్తున్నప్పుడు చూపిస్తుంది, మెసేజ్లు వస్తున్నప్పుడు చూపిస్తుంది. సోషల్ మీడియాలో మనకి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాటిలో కూడా మనకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి డిస్ప్లే చేస్తుంది అనమాట. సో మంచి ఫీచర్స్తో వీళ్ళు మంచి ప్రైస్లోనే తీసుకొచ్చారు. దీని ప్రైస్ మనకి 1,500 రూపాయలు పెట్టారు. ఇది ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సేల్లో ఉంటుంది. అలాగే మళ్ళీ నెక్స్ట్ మీకు అమెజాన్లో కూడా దీన్ని వీళ్ళు సేల్లోకి తీసుకురానున్నారని తెలుస్తుంది. సో ఇవి రియల్మీ బ్యాండ్ అలాగే రియల్మీ 6 Proకి సంబంధించిన డీటెయిల్స్. వీటితో పాటుగా రియల్మీ లింక్ అనే ఒక యాప్ను కూడా వీళ్ళు ఈరోజు రిలీజ్ చేశారు. ఈ రియల్మీ లింక్ అనేది మనకి బోత్ IoT ప్రోడక్ట్స్కి అలాగే మొబైల్స్కి అలాగే మనకి ఏవైతే టీవీస్ ఉంటాయో వీటన్నిటికి కూడా మనకి కనెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక యాప్ అనమాట. ఫిట్నెస్ యాప్. అలాగే అన్ని రకాల IoT ప్రోడక్ట్స్ దాంట్లో మనం పెట్టుకోవచ్చు. సో దీన్ని కూడా వీళ్ళు ఈరోజు రిలీజ్ చేశారు. ఇది ప్లే స్టోర్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఇవి రియల్మీ 6 అలాగే రియల్మీ 6 Proకి సంబంధించిన డీటెయిల్స్ అలాగే ప్రైస్. సో ఇక ప్రైసింగ్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే మాత్రం సో ఇంతకుముందు రియల్మీ 6 మనకి 10,000 రూపాయల కంటే తక్కువ బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చారు. కాకపోతే ఈసారి కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్తో 98Hz డిస్ప్లే, 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇలాంటి వాటితో తీసుకొచ్చినప్పుడు మంచి ప్రైస్లోనే పెట్టాలి. కాకపోతే కొంచెం ఎక్కువగా పెట్టారేమో. 11-12,000 రూపాయలు పెడితే బాగుండేదని అనుకున్నాను. అట్లీస్ట్ ఒక 1000 రూపాయలు తక్కువగా పెడితే చాలా బాగుండేదని నేను అయితే అనుకున్నాను. ఇక ప్రో వెర్షన్ మాత్రం కొంచెం 15,000 రూపాయల బడ్జెట్లో పెడితే బాగుండేదని అనుకున్నాను. స్టిల్ బెస్ట్ డీల్స్ ఏవి. కాకపోతే కార్డ్ ఆఫర్లు కూడా రెండింటికి ఇవ్వాల్సింది, ఒకదానికి మాత్రమే వీళ్ళు ఇచ్చారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ పర్లేదని చెప్పుకోవాలి ఈ స్పెసిఫికేషన్స్తో ఈ ప్రైస్లో. చూద్దాం మరి ఈ రియల్మీ 6 అలాగే 6 Pro అనేది ఎంత బాగా హిట్ అవుతుందని మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.